హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంకా కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానమాట. చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. సో పిల్లలైతే ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. మరి ఈ కొత్త రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. ఆర్ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. సో ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెంగా నీళ్ళు వేసుకొని జారుడు పిండిలాగా ఈ పిండిని కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పెట్టేసుకోండి. ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా ఈ విధంగా పిండిని కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. చూసుకొని పిండిని ఇలా కలిపి పెట్టుకొని 1/2 అవర్ పాటు రెస్ట్ ఇద్దాం. ఈ లోపే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి. సన్న ఆవాలు ఉంటే వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీకి కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఎగ్స్ని నేను బ్రేక్ చేస్తున్నాను అనమాట. 2 కానీ 3 కానీ ఎన్నైనా సరే వేసుకోవచ్చు. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీ బట్టి మీరు ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని కలిపి పెట్టుకోవాలన్నమాట. వేసిన వెంటనే కలిపి పెట్టేయొద్దు, చిన్న పీసెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు గనక ఇలా చేసామంటే పెద్ద పీసెస్గా చాలా బాగా వస్తుంది. ఇలా అంతా మిక్స్ చేశాక ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్, పసుపు 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ వరకు కారం, ధనియా జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోండి. కొంచెం కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయడమే. కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకో ప్యాన్ని పెట్టుకొని 2 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ముందుగా మనం జారుడు పిండిలాగా మైదా పిండి వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మరీ థిక్గా వేసుకోవద్దండి. సో కొంచెం పతలా ఉండేటట్టు వేసుకోవాలన్నమాట. ఇలా ఒకవైపు ఇది లైట్గా ఫ్రై అయితే రెండో వైపుకి టర్న్ చేయాలి. సో ఇలా రెండో వైపు టర్న్ చేశాక మనం ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎగ్ కర్రీని కొంచెం వేసుకోండి. మరీ నింపుగా వేస్తారనుకోండి బయటికి కర్రీ వచ్చేస్తుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కర్రీని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్గా రావాలండి. ఇది వేడిగా ఉండటంతో అలా అయిపోయింది. ఈక్వల్గా రావాలి. వచ్చాక దాన్ని అంతటా అదే అతుక్కుంటుంది. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు అతుక్కుంటుంది. ఇప్పుడు 2 వైపులు చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. సేమ్ అండి, అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. చాలా బాగుంటుంది స్నాక్స్ అన్నమాట. ఈవినింగ్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. సో టేస్టీ అండ్ ఈజీ న్యూ రెసిపీ మీరు చూసారు కదా. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకోవడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా వస్తుందన్నమాట. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ.